ఉంటాయి. ఒకటి ఇక పోతే ప్రతిభ మెరిట్ దెబ్బతింటుంది. చాలా దగ్గర మనం మాట్లాడేది చాలా దగ్గర, ఎందుకంటే తక్కువ మార్కులు వచ్చిన వాడికి ఉద్యోగం వచ్చింది, ఎక్కువ మార్కులోనికి రాలేదు, కాబట్టి మెరిట్ దెబ్బతింది. అసలు ఏంటి మెరిట్ అంటే ఏంటి? ప్రతిభ. ఇప్పుడు పుట్టుకతోనే మనుషులందరూ సమానమే. ప్రతిభ అనేది ఏ ఒక్కటి సొంతం కాదు, పుట్టుకతో ఎవడికి రాదు, పెరుగుతున్న వాతావరణంలో వస్తుంది. నువ్వేమో మంచి వాతావరణంలో పెరిగినావు, వీడేమో అర్ధాకలతో అల్మటిస్తూ ఏదో తల్లిదండ్రులు చదివిస్తే స్కూల్కి పోయి చదివిన, గవర్నమెంట్ స్కూల్లో చదివిన వ్యక్తి. మరి వీళ్ళిద్దరి మధ్య లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ ఉండదు కదా. అట్లాంటప్పుడు ఎట్లా మనం సమానంగా ఉంటారు? ఒకటి. రెండోది, ఇంకొంతమంది వేరే ప్రశ్నలు కూడా వేశారు. ఏంటంటే ఇవాళ నువ్వు ప్రతిభకి అంటే ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే, ఇవాళ భూమి దున్నే ప్రతిభ నాకే ఉంది, కానీ మా వాళ్ళందరికీ భూమి, నీకెందుకు భూమి? అంతే కదా. ఇవాళ నాకు బట్టలు నేసే ప్రతిభ ఉంది, టెక్స్టైల్ మిల్ నాకు కావాలి, నీకెందుకు టెక్స్టైల్ మిల్? మరిగా ప్రతిభ గురించి మాట్లాడుతున్నావు కదా, ప్రతిభ కదా, నేను కదా దున్నేది, నేను కదా వస్త్రాలు తయారు చేసేది, నేను కదా ఫ్యాక్టరీలో పనిచేసేది, మరి నాకు ఉండాలి దానిపైన హక్కు, నీకెట్లుంటుంది హక్కు? అంటే పనికి మాలిన మాటలు మాట్లాడదు. కాబట్టి ప్రతిభ అనే దానికి అర్థం లేదు. ఇవాళ ప్రతిభ అనే దాంట్లో ఇవాళ డాక్టర్ ఉన్నాడు, వాడు తక్కువ మార్కులు వచ్చిన డాక్టర్కి సెలెక్ట్ అయితే రేపు ఆపరేషన్ చేస్తే చచ్చిపోతాడంటే, ఇవాళ మేనేజ్మెంట్ కోటాలో తెచ్చుకుంటుంది ఎవరండి సీట్లు? వాడికి ఏం ప్రతిభ ఉంది? ఒకటి. పోనీ పరీక్ష పాస్ కావాలంటే అందరికి కూడా ఈక్వల్గానే మార్క్స్ పాస్ కావాల్సింది. ఎస్సీలకు 30% మార్కులు అయితే పాసు, ఎస్టీలు 20% మార్కులు అయితే పాసు, ఇంకో ఆయన 30% మార్కులు అయితే పాస్ అని లేదు కదా. అందరికి సమానమే కదా. మరి మినిమం క్వాలిఫికేషన్ ప్రతి ఒక్కరు 18 కావాల్సిందే కదా. సో దీస్ ఆర్ ఆల్ ఏంటంటే బీసీలను ఎట్లా అనగదొక్కాలి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీల గురించి నేను ఎందుకు చెప్తున్నంటే, వాళ్ళకి రాజ్యాంగంలో ఆల్రెడీ ఒక ప్రొవిజన్ ఉంది, వాళ్ళ జనాభా దామాషా ప్రకారం ఇవ్వాలని, దాని ప్రకారం ఇస్తున్నాం, కొంచెం ఎక్కువనో తక్కువనో. కానీ నిజంగా లాస్ అయింది ఎవరు? బీసీలు. 1947 నుంచి 93 వరకు కేంద్రంలో నియర్లీ ఒక 1 crore ఉద్యోగాలు క్రియేట్ అయ్యాయి. అందులో బీసీల స్థానమే లేదు. ఒకవేళ ఆ రోజు బీసీలు అందులో జాయిన్ అయ్యి, రిజర్వేషన్ నుండి జాయిన్ అయి ఉంటే, ఇవాళ 3వ తరం 4వ తరం వస్తుంటే వాళ్ళందరూ కూడా ఆర్థికంగా సామాజికంగా ఎంతో ఉన్నత స్థాయిలో ఉండేటువంటి పరిస్థితి ఉంది. అవకాశం కోల్పోయినాం కదా.